చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం ఇక తనకి సాధ్యం కాదు అనే నిర్ణయానికి వచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎన్ని రకాల కుట్రలు చేసినా, అంటే ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల నుంచి మొదలుపెట్టి దాదాపు 18-19 నెలలు అయిన తర్వాత ఇప్పటికి చేసిన ప్రతి ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. అది కాలేజీల అంశం తీసుకున్నా, లేకపోతే ఇంకో అంశం తీసుకున్నా యువతను రప్ప అని రెచ్చగొట్టినా, రక్త తర్పణాలు చేయించినా, లేకపోతే బల ప్రదర్శనల యాత్రలతో ఏదో అలజడి సృష్టించాలనే ప్రయత్నం ఇంకా చేస్తున్నా కూడా ఏదో ఆ ఒక్కరోజు ఆ కొన్ని గంటలు తప్ప ఓవరాల్గా కూటమి ప్రభుత్వం తాలూకా ఆత్మవిశ్వాసాన్ని కానీ, ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకాన్ని కానీ బ్రేక్ చేయడం జగన్ వల్ల కావట్లేదు. సో ఇక ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అప్పుడే కులం కుట్రలు తెర మీదకి తీసుకొచ్చారు జగన్ అండ్ కో. అంటే ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిందే కాదు, కొత్తగా ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2 ముఖ్యమైన కులాలు ఆంధ్రప్రదేశ్లో, అంటే కమ్మ, కాపు. ఇవాళ మనం కులాల గురించి తప్పకుండా ప్రస్తావన చేసుకుని మాట్లాడాల్సిన పరిస్థితి జగన్ కుట్రలు చెప్పాలంటే. ఈ కులాల మధ్య కుంపట్లు రాజేస్తేనే తనకు అధికారం శాశ్వతంగా ఉంటుందని అప్పట్లో రాజశేఖర రెడ్డి ప్లాన్ చేశారు. అనేక సందర్భాలు, అనేక ఘటనలు జరిగాయి, అందరికీ తెలిసిందే. సో తర్వాత దాదాపు 30-35 ఏళ్ల తర్వాత కూటమి ఏర్పాటుకు ముందు జరిగిన పరిస్థితులు, అంటే చంద్రబాబు నాయుడు మీద ద్వేషంతో, అక్కసుతో లేని కేసులో, కాగితం మీద కూడా నిలబడిన కేసులో చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. సరిగ్గా అప్పుడే పవన్ కళ్యాణ్ తన రాజకీయ పరిపక్వతతో ఆలోచన చేసి పవర్ని, పదవిని జగన్కి దూరం చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత, ప్రజలు సంతోషంగా ఉండలేరు, అభివృద్ధికి చూడలేరు అని చంద్రబాబుతో, అనుభవజ్ఞుడైన చంద్రబాబుతో చేతులు కలిపాడు. దేర్ ద డెడ్లీ కాంబినేషన్ స్టార్ట్స్. అంటే ఎప్పటి నుంచో ఉప్పు నిప్పుగా ఉన్న కమ్మ, కాపు కులాల కాంబినేషన్ రావడంతో సరే తర్వాత బీజేపీ కలవడం, అప్పటిదాకా నా ఎస్సీలు, నా బీసీలు అని పాట పాడే జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిశారో ఇక బీసీలు, సరే ఎస్సీల్లో కీలక కొంతమంది మాలలు అటు ఇటు ఉన్నా కూడా పూర్తిగా మాదిగలు, బీసీలు, ముస్లింలు ఇటు కూటమి వైపు రావడమే. 124 సీట్లతో కూటమి ప్రభుత్వం అప్రతిహతంగా అధికారంలోకి వచ్చింది. అక్కడి నుంచి కడుపు మంట పెరిగిపోయింది దీనికి. సరే జరిగిపోయింది, ఓకే. భవిష్యత్ ఏంటి? జగన్ రాజకీయ భవిష్యత్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఏమో మాట్లాడితే 15 ఏళ్ళు కూటమి కలిసికట్టుగా ఉండాలి, ఇదే ప్రభుత్వం ఉండాలి, ఎందుకంటే రాష్ట్రం దేశంలో టాప్గా చేయాలంటే, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వమే ఉండాలి అని. చంద్రబాబు నాయుడు కూడా వైకుంఠపాళి అట్లా ఆడకండి, కంటిన్యూస్గా ఒక ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పదంలో వెళ్తుంది అని చెప్పి. సో వీళ్ళిద్దరి కమిట్మెంటు, వీళ్ళిద్దరి కట్టుబాటు, ఏదో చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా ఆ సర్దుకుపోయే ఒక వైఖరి. లోకేష్ కూడా పవన్ అన్న అని ఆయన చెప్పిన అంశాలను, లేకపోతే ఆయన చెప్తున్న విషయాలను ప్రస్తావించడం, అద్భుతమైన ఐకమత్యంతో ముందుకు వెళ్ళడం, బీజేపీ వీళ్ళకి అండదండగా ఉండడం, ఇవన్నీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇక అప్పుడు మొదలైన కుట్రలు ఏంటంటే ప్లాన్ బి, బూతులతోటి, వాళ్ళకి అనుకూలమైన బూతు నాయకులతోటి, అంబటి రాంబాబే ఎవరు మరీ లకారాలతో దారుణంగా ముఖ్యమంత్రి ఆయన్ని తిట్టించడం. అంటే ఆబ్వియస్గా కోపం వస్తుంది కదా, ఆగ్రహవేశాలు వస్తాయి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. సో వాళ్ళు రెచ్చిపోతే దాన్ని రాష్ట్రంలో ఒక లా అండ్ ఆర్డర్ అలజడి సృష్టించేయాలి, ఏమీ లేదని రోజా అంటున్నారు రాష్ట్రపతి పాలన పెట్టేయాలి అని. ప్రభుత్వం వచ్చి 4 రోజులకే మొదలు పెట్టారు, ఇప్పుడేం కొత్త కానీ. సో అందులో భాగంగా ఈయన్ని ఇప్పుడు కాపు టైగర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎప్పుడూ రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా ఎప్పుడూ ఆయన కాపు నాయకుడిగా చెప్పుకోలేదు. పైగా ఈ కూటమి ఏర్పాటుకు ముందే జరిగింది. హరిరామ్ జోగయ్య, ఇప్పటి పద్మనాభరెడ్డి, అప్పటి ముద్రగడ పద్మనాభం, వీళ్ళందరితో లేఖలతోటి రాజకీయం నడిపించాడు జగన్మోహన్ రెడ్డి. ఏది ఈ కూటమి ఏర్పాటు కాకుండా ఉండడానికి. 70 సీట్లు అడుగు, 100 సీట్లు అడుగు, నీకు అంత బలం ఉంది, ఎంత బలం ఉందంటే పవన్ కళ్యాణ్ నేల మీద నిలబడ్డాడు. అరే బాబు, 2 చోట్ల నన్ను ఇంతకుముందు మీరు ఓడించారు, ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడం ముఖ్యం, నేను ముఖ్యమంత్రి అవ్వడం కాదు. ముందు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అని ఆయన జనసేన నాయకులకి అనేకసార్లు చెప్పాడు. సీఎం అని గొడవ చేయకండి, 2 చోట్ల ఓడించారు మీరు.
సో ఆ పర్ఫెక్ట్ స్ట్రాటజీతో ఆయన వెళ్ళాడు. 100% స్ట్రైక్ రేట్తో ఇవాళ కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కూటమి కొనసాగుతుంది కూడా. సరిగ్గా ఇక్కడే అంబటిని తీసుకొచ్చి కాపు టైగర్ అనడం, అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రదర్శనలు చేయించడం, ఇవాళ జైలుకి కాపు నాయకులను పంపించడం, ఇంకొక కల్తీసారా నాయకుడు ఇంకొకడు ఉన్నాడు, వీళ్ళ నాయకులను కూడా అనకూడదేమో, జోగి రమేష్, ఆయన బీసీ టైగర్, ఇంకా అనలేదు మరి బీసీ టైగర్ అంటారేమో ఏదో ఒక రోజు. ఎవరండి వీళ్ళు? ఎప్పుడైనా ఆ కులం వాళ్ళకి ఎంత ముద్ద పెట్టారా? ఎంత సాయం చేశారా? కల్తీ వ్యాపారాలు చేసి వేల కోట్లు సంపాదించుకుని ఈరోజు ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి కొడుకుని, పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడే నాయకులు వీళ్ళు కుల పెద్దలు, కుల ఉద్ధారకులు. సో ప్రజలకు ఇది అర్థమవుతోంది. అంటే ఆయన ప్లాన్ బి కూడా ఫెయిల్ అయిపోతున్నాడు. ఎందుకంటే ఆ కులాలకు సంబంధించిన వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, పార్టీల్లో ఉన్నవాళ్ళు, రాష్ట్ర ప్రజలు ఇది అర్థం చేసుకుంటున్నారు. ఇంకా ప్లాన్ సి ఏంటి మరి? రప్పారప్పాలు ఫెయిల్ అయిపోయాయి, రక్త తర్పణాలు పనిచేయలేదు, ప్రదర్శన యాత్రలు బెడిసి కొడుతున్నాయి, ఆఖరికి కులాల కుంపట్లు రాజేయాలంటే అది కూడా బూమరాంగ్ అవుతోంది. మరి ఇక జగన్మోహన్ రెడ్డి ఏ కుట్రతో వస్తాడో, ఏ ప్లాన్ చేస్తాడో. ఇప్పుడు ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ చిన్న ఇది చేసినా కూడా వెంటనే కేసులు, అరెస్టులు, జైళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇంకో విషయం, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి మీద అసభ్యంగా మాట్లాడితే ఒక రోజులో జైల్లో పెట్టించారు. నిన్న అంబటి రాంబాబు ఇంటి మీదకి, ఆఫీస్ మీదకి వెళ్ళిన వాళ్ళని, జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్ళిన వాళ్ళ మీద వెంటనే కేసులు పెట్టి కొంతమంది జైలుకు కూడా పంపించారు. ఇది ప్రభుత్వాల మధ్య ఉన్న తేడా. అప్పట్లో నన్ను ఒక మాట అంటే బీపీ రాదా మా కార్యకర్తలకి అన్న జగన్మోహన్ రెడ్డికి ఇవాళ చట్టాన్ని చేతుల్లో ఎందుకు తీసుకుంటున్నారు తప్పు అని చంద్రబాబు నాయుడుకి ఉన్న డిఫరెన్స్ అది. ఈ కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి, అసలు నెయ్యి కాని నెయ్యి, రసాయనాల నెయ్యి వ్యవహారం, మరోవైపు స్కాములు, ఇవన్నీ ఒక నెత్తి మీద గుదిబండలా మారిపోయాయి. ఇప్పుడు ఇంకా ఈ వైవి సుబ్బారెడ్డి చిన్నప్పన్న వ్యవహారం బయటికి రావడము, ఈడీ రంగంలోకి రావడము, ఈ హవాలా గుట్టు తేల్చడానికి, అన్ని వేపుల నుంచి అష్టదిగ్బంధనం అయిపోయేటప్పటికీ ఈ కులాల కుట్ర కూడా మరి పనిచేస్తుందని ఆయన అనుకున్నాడు, కానీ అది పనిచేయలేదని అర్థమైపోతుంది. మరి ఏం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? అసలు ఈ కులాల కుంపట్లు రగిల్చేదాన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతోంది? కూటమి ఎంత ఐక్యంగా ఉంది? కూటమి ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్గా ఉంది? నేను ముఖ్యమంత్రిగా ఉండగా బ్రహ్మాండంగా చేశాను, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయలేకపోతుంది అని చెప్పడానికి, పోల్చుకోవడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే తన హయాంలో ఏం చేయలేదు కాబట్టి రాష్ట్రానికి. పైగా రాష్ట్రాన్ని ఆయన దెబ్బతీశాడు తన విధానాలతోటి. ఈరోజు ఏం చెప్పుకోగలుగుతాడు? అందుకని తను నమ్ముకున్న అరాచక రాజకీయము, కుట్ర రాజకీయాలు, కుల రాజకీయాలే ప్రాతిపదికగా జగన్ ముందుకెళ్తున్నాడు. కొట్టిపాటి రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. అప్సన్ రాజేష్ గారు సీనియర్ పొలిటికల్ అనలిస్టు, కిరణ్ రాయల్ గారు జనసేన పార్టీ ప్రతినిధి. నమస్కారం కిరణ్ రాయల్ గారు, రాజేష్ గారు, రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రోలో అంటే ఈ విద్వేష బీజాలు ఇప్పుడు కాదు, మీకు బాగా తెలుసు, విజయవాడలో ఎప్పటి నుంచో మీరు సుమారు 40 ఏళ్ళుగా చూస్తున్నారు కాబట్టి ఎప్పుడో పడిన విద్వేష బీజాలు మధ్యలో కొంత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంత అభివృద్ధి ఎజెండాగా మాత్రమే రాజకీయం జరిగింది, పరిపాలన జరిగింది. మళ్ళీ తిరిగి రాష్ట్రంలో ఇప్పుడు సూపర్ కాంబినేషన్గా ఉన్న కూటమి ప్రభుత్వం నడిపిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సామాజిక వర్గాలు, నేను ఇంతకుముందు ఎప్పుడు సామాజిక వర్గం అని వాడేవాడిని, కానీ పరిస్థితిని బట్టి కమ్మ, కాపు అని కులాల పేర్లు ప్రస్తావించక తప్పట్లేదు. సో దీన్ని బ్రేక్ చేస్తే తప్ప తన రాజకీయ మనుగడక లేదు, రాజకీయంగా సమాధి అయిపోతున్నాడని జగన్ అనుకుంటున్నాడా? అందుకే ఈ రకమైన రాజకీయాలకు తెరదీశాడా రాష్ట్రంలో? నమస్కారం ఋషి గారు, మీకు అలాగే చర్చలో ఉన్నటువంటి మిత్రులు రాజేష్ గారికి, కిరణ్ గారికి, అట్లాగే ఏబిఎన్ వీక్షకులందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఒక కీలకమైన, సున్నితమైన అంశాలని ప్రస్తావించే సందర్భం ఇది. ఎందుకంటే పదే పదే అవసరం లేకపోయినా, వాస్తవం లేకపోయినా, ఏమాత్రమూ నిజం కాకపోయినా కూడా నిందను మొయ్యాల్సినటువంటి సందర్భాలని చాలాసార్లు చూసాం మనం. ఎందుకంటే మీరంటే సామాజిక వర్గం, కుల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను కూడా ఎన్నో రోజులు ఎప్పుడు కూడా మాట్లాడలేను ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో.
మీరు చూస్తే అసలు కమ్యూనిటీకి సంబంధం లేనటువంటిది, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేనటువంటి అంశాలలో కూడా ఆ నిందన మొయ్యాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ 42-43 సంవత్సరాల నుంచి భరించాల్సి వస్తూ ఉంది. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన వరకు బడుగు బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో గుర్తింపు లేదు. సామాన్యులకి రాజకీయాలంటే అందని దాక్ష. మహిళలు అసలు మహిళలకి గౌరవం దక్కనటువంటి పరిస్థితి. వాటి నుంచి సామాజికమైనటువంటి మార్పును తీసుకొచ్చినటువంటి పార్టీకి కులరంగును పులినేటువంటి ప్రయత్నం, నాయకుడికి కులరంగును పులినేటువంటి ప్రయత్నం ఆనాడు రామారావు గారు ఉన్నటువంటి రోజుల్లోనూ చేసేటువంటి సందర్భం. ఆనాడు ఇరు కుటుంబాల మధ్య లేదా ఇరువురు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వైరానికి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి హత్యని కూడా రాజకీయ రంగు పులినేటువంటి ప్రయత్నం, దానిని ఇప్పటికీ కూడా కావాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, వారి కుటుంబ సభ్యులు హత్యకు గురి కాబడినటువంటి గౌరవ శాసనసభ్యుల యొక్క కుటుంబ సభ్యులు కూడా అది రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం, వివాదాలకు సంబంధించినటువంటిది కాదు అని చెప్పిన తర్వాత కూడా పదే పదే దాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరగటం. దాని తర్వాత 91లో రాజీవ్ గాంధీ గారు హత్య జరిగిన తర్వాత బాధితులుగా తెలుగుదేశం పార్టీ వారు మిగిలిపోవటం. ఈ విధంగా చూస్తే ఎప్పుడు ఏది జరిగినా ఈ రాష్ట్రంలో ఏమి జరిగినా దానికి సంబంధించి అంటే సంబంధం లేకపోయినా ఏ విధమైనటువంటి ఇటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలతో తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి సందర్భం వాళ్ళకి లేకపోయినా కూడా వాళ్ళని చేసేటువంటి ప్రయత్నం, దానిలో ప్రధానంగా ఒక కులానికి ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేయటం మాత్రం చాలా గర్హనీయమని మాత్రం ఈ సందర్భంగా చెప్పగలను. ఎందుకంటే ఇది పదే పదే సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ఏది కూడా ఒక కులం మీదో మతం మీదో ప్రాంతం దీని మీద ఆధారపడి జీవనం సాగించలేదు. దాన్ని ఎజెండాగా పెట్టుకున్న వాళ్ళు ఎవరో రాజకీయాల్లో గాని ప్రజా జీవితంలో గాని విజయం సాధించినటువంటి సందర్భాలు కూడా లేవు. కానీ మనుగడ కోసం, విద్వేషాలను రెచ్చగొడటం కోసం వీటిని ఆయుధాలుగా చేపట్టేటువంటి వ్యక్తులను మనం చూస్తా ఉన్నాం. వాటిని ఆధునిక సమాజంలో ఖండించవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ప్రధానంగా ఇదేదో ఆ వర్గానికో ఆ కులానికో ప్రాతినిధ్యం వహించేవారు మాట్లాడటం కాదు, సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఋషి గారు. ఎందుకంటే నిజాలను గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది, నిజాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ ఆశ్చర్యపోయింది ఎప్పుడంటే జగన్మోహన్ అమరావతి రాజధాని, ప్రజల రాజధాని, గొప్ప నగరంగా ఉండాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షిస్తే ఆ రోజు అమరావతికి కులాన్ని అంటగట్టారు చూసారా. అంటే అంతకన్నా నీచమైన మనస్తత్వం ఉంటుందా? అంటే సంకుచిత మనస్తత్వం. ఇవాళ క్వాంటమ్ కంప్యూటర్ తోటి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది నేను ప్రారంభమైనప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆగిపోయాడు? ఈ కమ్మా కాపుని ఎలా విడగొట్టాలి, రాజకీయాన్ని ఎలా పెంచుకోవాలి దగ్గర అయిపోయాడు ఆయన. అదే చెప్తున్నా సార్. దాని తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి కుల ప్రస్తావన తీసుకురావటం, ప్రాంతానికి కులాన్ని ఆపాదించడం. మీరు ఇందాక అన్నట్టుగా అమరావతి కాదు అది కమరావతి, ఈ ఒక ఎలక్షన్ కమిషనర్ కి సంబంధించినటువంటి అంశంలో కుల ప్రస్తావన తీసుకురావటం, పదే పదే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కులాన్ని దీని మీద ప్రస్తావన చేయటం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి చూడండి. ఆయన 96లో ఆ రోజు అవకాశం వస్తే కేంద్ర మంత్రిని చేస్తాను అని ఒడ్డే సోమనాథేశ్వరరావు గురించి విజయవాడ సభలో మాట్లాడితే మాలాంటి వాళ్ళందరూ అనుకున్నాం అసలు మనమందరూ రీజనల్ పార్టీ కేంద్ర మంత్రి చేస్తానని అంటున్నారు, ఎలా సాధ్యం అవుద్ది, అందులో అప్పుడు పెద్ద పొత్తుల్లో కూడా లేవు కమ్యూనిస్ట్ పార్టీ అని అనుకున్నాం. కానీ సరే అప్పుడు ఒడ్డే సోమనాథేశ్వరరావు ఓడిపోయారు. ఎర్రవనాయుడు గారికి కూడా అటువంటి అవకాశం ఇచ్చి ఆ రోజు ఎర్రవనాయుడు గారిని బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడిని ఆ రోజు కేంద్ర కేబినెట్ లో మంత్రిగా చేసినటువంటి వైనం అంటే చెప్పి, తర్వాత అవకాశం వస్తే మరి జిఎంసి బాలయోగి గారిని అప్పటిదాకా అన్ని రాజకీయ పక్షాలకి రానటువంటి రాజకీయ స్పృహ, సామాజిక చైతన్యం తెలుగుదేశం పార్టీ ఒక దళిత బిడ్డకి స్పీకర్ గా కూర్చోబెట్టినటువంటి వైనం. ఇలా చెప్తే ఒక చరిత్ర ఉంది సార్. ఓట్ల కోసం చేయాల. ఒట్టిపాటి గారు ఇవాళ కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఎవరు?
మేము ఇది రాజకీయాల్లో ఓట్ల కోసం చేయలా. మేము రాజకీయాలలో కేవలం వ్యక్తిగతమైనటువంటో లేదా రాజకీయ ప్రయోజనాల కోసం చేయలా. సామాజిక స్పృహతో, చైతన్యంతో, ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పినటువంటి నినాదం, ఒక ఆత్మగౌరవం ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి, ఆంధ్రులైన తెలుగువాడైన ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆత్మ విశ్వాసంతో నిలబడాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం. ఈనాడు ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని ప్రాతిపదికగా తీసుకుని అభివృద్ధి వైపు వెళ్ళాలి అనేటువంటి ఒక అంశం. వీటిని మేము ప్రాతిపదికగా చేసుకున్నాం. దీనికి ఒక కులమో ఒక వ్యక్తో ముందుకెళ్లాలని కాదు. ఇక్కడ అందరూ రావాలి, అందరూ రెండని చెప్పి అందరూ దీనిలో భాగస్వామ్యం కలగాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ప్రస్తావించేటువంటి కులం విజయవాడ నగరంలో మీరు తీసుకోండి సార్. దానికి విద్యాలయాలు నేను ఆ రోజు కూడా చెప్పాను, కొన్ని మార్గదర్శికి సంబంధించేటువంటి సంస్థలకు సంబంధించి కులాన్ని ఆపాదించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ రోజు కూడా చెప్పాను, మళ్ళీ ఈ రోజు కూడా ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. విద్యాలయాలకు భూములు ఇచ్చింది ఎవరు? కానీ విద్యాలయాల్లో ఈ రోజు చదువుకుంటున్నటువంటి పర్సంటేజ్ ఎవరెవరు చదువుకుంటున్నారో వాళ్ళు లెక్కలు తీయండి. దీన్ని ఏమి ఇది వ్యక్తిగతమైన లేదంటే సామాజికమైనటువంటి లబ్ధి పొందటం కోసం మాట్లాడేటువంటి అంశాలు కాదు, కానీ నిజాలు. ఇప్పుడు ఇవేమి ఆ డొనేషన్ ఆ రోజు భూములు ఇచ్చిన వాళ్ళు వచ్చి మేము ఇచ్చామండి, మీ దీంట్లో కలెక్టర్ అయిన వాళ్ళు మా వల్ల అయ్యారండి, దీంట్లో డాక్టర్ అయిన వాళ్ళు మా వల్ల అయ్యారని కూడా అంటలేదు, మేమే చదువుకోవాలంటలేదు, మా వల్ల అయ్యారని కూడా అంటలేదు కదా సార్. ఆ రోజు సమాజం బాగుండాలని చెప్పని ఆ రోజు కొన్ని అకాడమీస్ ఏర్పాటు చేసుకుని, భూముల్ని దానాలు ఏర్పాటు చేసుకుని, వాళ్ళు డొనేషన్స్ వాళ్ళ ఫండ్స్ ని కలెక్ట్ చేసుకుని వాళ్ళు, లేదా ఎవరో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏదో 10 రూపాయలు ఇస్తేనో, లేదంటే ఎవరో ఇంకొకళ్ళు కాస్త ఊళ్ళో భూస్వాములు 10 ఎకరాలు ఇస్తేనో సంస్థలు స్థాపించి కొన్ని లక్షల మందిని తయారు చేశారు. అందుకని ఏంటంటే ఇదంతా రామకృష్ణ గారు ఆయన కూర్చుని ఆలోచించుకుని నిజంగా జరుగుతున్న రియాలిటీ మాట్లాడాలంటే అది, కానీ నిజాలు తెలిసినా దాన్ని కుట్రగా ఎలా చెయ్యాలి అన్నప్పుడే కదా వీళ్ళందరూ జగనన్కో చేసే ప్లాన్ ఏంటి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు. అందులో భాగంగానే కదా రాజేష్ గారు వాళ్ళు గమనించినటువంటి ఒక నిమిషం సార్, ఒక నిమిషం, వాళ్ళు గమనించినటువంటి అంశం, వాళ్ళు ఇంకా బుద్ధి తెచ్చుకున్నటువంటిది ఏంటంటే, ఈ కుల ప్రస్తావనలు తీసుకొచ్చిన తర్వాత కూడా ప్రజలు వాళ్ళను నమ్మకుండా 94% ఓట్లతో 94% యొక్క పర్సంటేజ్ సీట్లతో 50కి మించినటువంటి ఓట్లతో తెలుగుదేశం పార్టీని, కూటమిని, నాయకత్వం, జనసేన బీజేపీ నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. ఈ కులాల కుంపట్లను రగిలించేటువంటి ప్రయత్నం అధికారంలో ఉన్నప్పుడే సాధ్యం కాలా. అధికారంలో ఉన్నప్పుడు రాజేష్ గారు చాలా ప్రయత్నాలు చేశారు. 2019లో క్లియర్గా అంతకుముందు ఆయన వైపు ఉన్న కొంత కాపు ఓటు మొత్తం ఇటు టర్న్అవుట్ అయిపోవడంతో మైండ్ బ్లాంక్ జగన్మోహన్ రెడ్డికి. సరే, ఇక చంద్రబాబు నాయుడు పవన్ కాంబినేషన్ ఎలా విడదీయాలి, అలాగే పవన్ కళ్యాణ్కి కాపుల్ని ఎలా దూరం చేయాలి, ఈ కుట్రలో భాగమేనా అంబటి రాంబాబు ఇవాళ కాపు టైగర్ గా మారిపోవడం? కిరణ్, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. రిషి గారు, ఇక్కడ మీరు అంబటి రాంబాబు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, అంబటి రాంబాబును ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మన గుంటూరు ఆయన కుటుంబ పరామర్శకు వెళ్ళిన సందర్భంగా కాపు టైగర్ అన్నారు కాబట్టి, నాకు తెలిసిన సమాచారం నేను కొంత డెఫినెట్ గా షేర్ చేస్తే రాదు రిషి గారు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు, నేను పుట్టి పెరిగిన గుంటూరు జిల్లా నుంచే ఆయన పుట్టి పెరిగారు. ఆయన రాజకీయ ప్రస్థానం కూడా అక్కడే మొదలైంది. 1989లో ఆయన రేపల నుంచి మొట్టమొదటిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు. ఆ రోజు మేము గుంటూరు జేకేఎస్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్న సందర్భం. ఆ ఏజ్ నుంచి మాకు రాజకీయాల పట్ల చాలా స్పష్టమైన అవగాహన ఉండటంతో గుంటూరు జిల్లాలో జరుగుతున్న పరిస్థితుల పరిణామాన్ని చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. అంబటి రాంబాబు ఆయన రాజకీయ ప్రస్థానం, మీరు మీ ఇంట్లో ప్రస్తావించినట్టుగా రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. రాయపాటి సాంబశివరావు గారి శిష్యుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆయనకి రాయపాటి సాంబశివరావు గారి ఆశీస్సులతోటే ఆ రోజుల్లో గుంటూరు జిల్లాలో రాయపాటి సాంబశివరావు గారు అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అలాగే మాజీ మంత్రి చేబ్రోలు రామయ్య గారు డిసిసి ప్రెసిడెంట్ గా ఉండేవారు. వీరిద్దరి మధ్య 2 వర్గాలు గుంటూరు కాంగ్రెస్ పార్టీలో వర్గ వైషమ్యాలు ఉండే ఆ రోజుల్లో. అటువంటి పరిస్థితుల్లో రాయపాటి గారి అనుచరుడిగా, రాయపాటి గారి శిష్యుడిగా అంబటి రాంబాబు రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా అదే టైంలో తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా, అంటే రేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం తెనాలి పార్లమెంట్ లో అంతర్భాగంగా ఉండేది. తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా ఈయన సామాజిక వర్గానికి సంబంధించిన సింగం బసవపన్నయ్య గారు ఎంపికై ఉన్నారు. ఆయనది రేపల్లె. కాబట్టి ఏంటంటే రేపల్లెలో
సింగం బసవపన్నయ్య గారికి అంబటి రాంబాబు గారికి మధ్య పూర్తి వైషమ్యాలు ఉండేవి, వర్గ వైషమ్యాలు. వాళ్ళిద్దరి మధ్య పతాక స్థాయికి చేరి హత్యలు కూడా చేయించుకునే స్థాయికి వరకు ఆ వర్గ వైషమ్యాలు పెరిగిపోయినాయి. అంటే ఒక పక్క కమ సామాజిక వర్గుడైన రాయపాటి గారికి శిష్యులకు, తన సామాజిక వర్గీయుడైన సింగం బసవపన్నయ్య గారితో వైరుధ్యాలు. ఇదే క్రమంలో రాయపాటి సాంబశివరావు గారి ఆశీస్సులతో ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈయన్ని గుంటూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు ఋషి గారు. ఎంపిక చేస్తే ఆ రోజుల్లో ఈయన్ని తప్పించి మళ్ళీ అదే పదవి కన్నా లక్ష్మణ గారికి ఇచ్చారు. కన్నా లక్ష్మణ గారిది ఈయనది ఒకే సామాజిక వర్గం. మళ్ళా అంటే ఏంటి అక్కడ ఈయనకి మొదటి నుంచి కూడా తన సొంత సామాజిక వర్గంతో తన నియోజకవర్గంలోనూ వైరుధ్యాలు ఉన్నాయి, జిల్లా స్థాయిలో వైరుధ్యాలు ఉన్నాయి. ఈయన శిష్యర్కం చేసింది మొదటి నుంచి కూడా రాయపాటి సాంబశివరావు గారి దగ్గర. ఆయన ఆశీస్సులతో రాజకీయ ప్రస్థానం మొదలైంది. తర్వాత రోజుల్లో హైదరాబాద్ కు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి గారితో యాక్సెస్ బిగిన్ అయింది, కానీ ఆయన ప్రస్థానం మొదలంతా కూడా రాయపాటి సాంబశివరావు గారితో. కాబట్టి ఇక్కడ ఎవరు ఏ సామాజిక వర్గాలను ఆదరించారు ఇక్కడ గమనించుకుంటే అక్కడ ఎవరి వర్గ అవసరాల రీత్యా వాళ్ళ రాజకీయాలు కొనసాగించారు తప్ప కులాలకి ఎప్పుడు ఎవరు ప్రాధాన్యత ఇవ్వలేదు. అలా ప్రాధాన్యత ఇచ్చి ఉన్నట్టయితే రాయపాటి సాంబశివరావు గారు అంబటి రాంబాబుకి ఎందుకు అవకాశం కల్పిస్తారండి? అలాగే కులమే ప్రాధాన్యతగా కాపు టైగర్ గా అంబటి రాంబాబు చలామణి అయి ఉంటే సింగం బసవపన్నయ్య గారితో కన్నా లక్ష్మణ గారితో ఏ రోజు అతనికి సఖ్యత ఉండేది? కాబట్టి ఇక్కడ వాళ్ళ రాజకీయ ప్రస్థానం అవసరాల రీత్యా కొనసాగించుకొని ఇవాళ కులం అనేది వాళ్ళకి ఒక ట్రంప్ కార్డు లాగా తురుపు ముక్కలాగా వాడుకోవడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కులం ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు. అంబటి రాంబాబు గారు చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూల్లో నేను కాపు నాయకుడిని కాదు అని చెప్పుకున్నారు. అలాగే వంగవీటి మోహన్ రంగా గారితో నాకు ఎటువంటి అనుబంధం లేదని కూడా చెప్పుకున్నారు. అది 100% వాస్తవం. ఎందుకంటే 88లో కాపునాడు సభ జరిగిన రోజున గుంటూరు జిల్లా నుంచి అప్పుడు యువ నాయకుడిగా కన్నా లక్ష్మణ గారు సభలో పాల్గొన్నారు. రంగా గారితో కన్నా లక్ష్మణ గారికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. అసలు అంబటి రాంబాబుకి వంగవీటి మోహన్ రంగా గారికి కనీసం బహుశా ఎక్కడైనా పరిచయం కూడా ఉందో లేదో కూడా తెలియదు ఆ రోజు. మరి ఇవాళ ఈయన అభినవ వంగవీటి రంగాన్ని కీర్తిస్తున్నారు వైసీపీ నాయకులు. ఇప్పుడు జనరేషన్ కి ఆ రోజు వాస్తవాలు తెలియవు కాబట్టి అని చెప్పని ఆ రోజు ఎవరెవరితో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండే అనేది ఇప్పుడు జనరేషన్ తెలియదు కాబట్టి వైసీపీ ఏంటంటే మొదటి నుంచి కూడా స్ట్రాటజికల్ గా ఇదే వ్యూహాలు అమలుపరుస్తా వచ్చారండి. ఆ వ్యూహాల్లో భాగంగానే రాజశేఖర రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళకి అసత్యాన్ని సృష్టించడం, ఆ అసత్యాన్ని వాళ్ళ సొంత మీడియా చేత వాళ్ళకి అనుకూలంగా ఉండే కొంతమంది సోకాల్డ్ కిరాయి మేధావుల చేత అలాగే వాళ్ళకు అనుకూలంగా ఉండే సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి దాన్ని నిజం అని చెప్పని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ 1988 నాటి సంఘటనలు 89 నాటి సంఘటనలు ఇవాళ జనరేషన్ తెలియవు కదా. పైగా ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఆ రోజు సంఘటనలు గుర్తుంచుకొని వాటి గురించి ప్రస్తావించడంలో గుంటూరు జిల్లా టీడీపీ నాయకత్వం కూడా కొంత ఫెయిల్ అవుతా ఉందండి. అక్కడ అసలు శిశర వాస్తవాలు ఇవి అని చెప్పే విషయంలో వాళ్ళు కూడా కొంత వెనకబడి ఉండటం కారణంగా నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది అన్నట్టుగా ఇవాళ అంబటి రాంబాబుని ఎకాఎకిన అంటే ఆయన ఏ రోజు కూడా కాపు సామాజిక వర్గం కోసం నిలబడింది లేదు, వాళ్ళ కోసం పోరాటం. పైగా ఇంకోటి అప్సాన్ గారు బూతులు ఇంత ముఖ్యమంత్రిని బూతులు తిట్టే వరకు ఒక ఎత్తు అయితే ఆ తర్వాత కాపు టైగర్ అయిపోయాడు. అది ప్రమోషనా? ఇప్పుడు ఇక్కడ గమనించుకోవాల్సింది వైసీపీ పార్టీ ఒక వ్యూహాన్ని ఎంచుకుందండి. ఇదే అంబటి రాంబాబు గారు ఆ మధ్యకాలంలో తిరుమల దర్శనానికి వెళ్లి అక్కడ వెంగమాంబ అన్న సత్రంలో భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత వాస్తవంగా అతను అంటే సహజంగా మనమైనా ఎవరైనా ఒక ధార్మిక క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనలో ఆ స్పిరిచువాలిటీ అనేది ఆ భావన ఆధ్యాత్మిక చింతనలోనే ఉంటాం మనం. ఆ క్రమంలోనే అతను మనస్ఫూర్తిగా ఆ తిరుమల అన్న సత్రంలో అక్కడ మెయింటైన్ అవుతున్న ఆ యాంబియన్స్ గానీ వాళ్ళు వడ్డిస్తున్న వంటకాలు గానీ అక్కడ రుచిని గానీ చాలా గొప్పగా మెచ్చుకుంటూ ఒక వీడియో చేశాడు. వీడియో చేయగానే అంటే ఇతని శీలం పరీక్షకు నిలబెట్టబడింది ఆ పార్టీలో. దాంతో వాళ్ళు ఏమైందంటే ఆ రోజు నువ్వు ఆ విధంగా కొనియాడావు కదా, ఇవాళ నీకే ఎజెండా అప్పచెప్తా ఉన్నావు. ఇవాళ ఈ నకిలీ నెయ్యి అంశంలో నకిలీ నెయ్యి అంటానికి కూడా కాదండి, అదొక కెమికల్ సొల్యూషన్. అంతే. ఆ కెమికల్ సొల్యూషన్ విషయంలో పార్టీ రెస్క్యూకి రావాల్సిన బాధ్యత, అవసరమైతే రిస్క్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీదే పెడుతున్నావు.
నీ లాయల్టీ నువ్వు ప్రూవ్ చేసుకొని తీరాల్సిందే అని చెప్పి అతనికి ఇచ్చిన ఎజెండాలో భాగంగానే ఇవాళ అతను ఆ రోజు తిరుమలలో ఏం మాట్లాడాడు అనేది కూడా మర్చిపోయి ఆత్మహత్య చేసుకొని ఇవాళ ఈ విధంగా మాట్లాడటం 100% నాకు అంబట్రాంబాబు వ్యక్తిత్వం కూడా మొదటి నుంచి అవగాహన ఉందండి. ఈ విధమైన బూతులు తిట్టే అంతటి దుస్సాహసానికి అతను ఉడిగట్టడు. అతను సరదా మనిషి. ఈ విధమైన సంస్కృతి అంటే ఇంత అహంకారపూరితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సరదా రాంబాబుని బూతుల రాంబాబు చేసింది జగనే. 100% మీరు గమనించండి. అసలు ఆ వీడియో కూడా ఎలా వచ్చింది బయటికి? బాబు తన కారులో కూర్చొని తన బూతులు తిడుతుంటే ఆ కారులో వెనక్ సీట్ లో ఉన్నాడే ఆ వీడియో రికార్డ్ చేశారు. బయట ఉన్న జనాలకి ఇతను ఏం తిడుతున్నాడో ఒక టీవీ ఛానల్ వాళ్ళ బయట తప్పించేస్తే కారు లోపల అతను ఏం మాట్లాడాడు అనేది ఆ కారులో ఉన్నాడే వీడియో షూట్ చేశారు. దాన్ని బయటికి వాళ్ళే విడుదల చేశారు. లేకుంటే బయటకు ఎట్లా వస్తుంది అది? అంటే స్ట్రాటజికల్ గా అతను బూతులు తిట్టడం అనే స్క్రిప్ట్ ఇచ్చారు, దాన్ని రికార్డ్ చేయడం అనే ఎజెండా ఆ కారులో. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడే చెవిలో చంద్రబాబుని తిట్టి అని చెప్పించిన ఘనత వహించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. బ్రేక్ తీసుకుంటారు. దానికి కూడా ఎవరు వాడుకున్నారు? ఆ రోజు కూడా మాజీ కేంద్ర మంత్రి మా తెనాల నుంచే 3 సార్లు లోక్సభకి ఎన్నికై ఉన్న తెలుగుదేశం మాజీ లోక్సభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి, పైగా ఆయన ఒక రిటైర్డ్ ప్రొఫెసర్. అటువంటి స్థాయి వ్యక్తిని ఈ బూతులు తిట్టు అనే ఒక కొరియర్ బాయ్ లాగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ఎమ్మెల్సీ పదవి కక్కుర్తిపడి మేమందరం డాక్టర్ ఉమ్మారెడ్డి గారు అని చెప్పని మా భుజాల మీద ఎక్కించుకొని గెలిపించిన తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా మా భుజాల మీద ఎక్కించి గెలిపించుకున్నాం ఆయన్ని. అటువంటి వ్యక్తి జగన్ ఆయన రాజకీయం కోసం ఎవరినైనా నేల మీద పడేస్తాడు, ఎవరినైనా నేల మీద దించుతాడు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు కూడా అదే సామాజిక వర్గీయుడు. అంటే ఆ రోజు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారినైనా ఇవాళ అంబట్రాంబాబునైనా గుంటూరు జిల్లా ఈ కాపు తెలగ సామాజిక వర్గీయులు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత చులకనో ఆలోచించండి. అర్థం చేసుకోవాలి ఆ సామాజిక వర్గ నాయకులు. బ్రేక్ తీసుకుంటా మాట్లాడదాం. లా చదివి ఉన్నత అంబట్రాంబాబు గారు కూడా నిరక్షరాస్యుడు కాదు, ఆయన కూడా లా చదువుకున్న ఉన్నత విద్యావంతుడే. అటువంటి ఆయన్ని వాళ్ళు ఈ స్థాయికి దిగజార్చింది కూడా జగన్మోహన్ రెడ్డి. పైగా అంటే మనం ప్రైవేట్ వ్యవహారాలు మాట్లాడుకోకూడదు కానీ ఆయన కుటుంబంలో కూతుర్లకి తెచ్చుకున్న వాళ్ళు కూడా కమ్మ సామాజిక వర్గం తెచ్చుకున్న అల్లుళ్ళు ఉన్నారు కదా. అంటే అప్పుడేంటి ఆయన కొంచెం లిబరల్ గానే ఆలోచించాడు. నేను కాపు అని పెట్టి కూర్చోలేదు. కానీ ఇవాళ జగన్ ఆయన్ని కాపు నాయకుడు చేయాలనుకుంటున్నాడు, మహానాయకుడు చేయాలనుకుంటున్నాడు. కిరణ్ రాయల్ గారు, జగన్ అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద నిత్యం ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కాపు నాయకుల్ని కూర్చోబెట్టడం, పర్సనల్గా వ్యక్తిగత హననము, ఇంకా ఆయన ఎంత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారో మనం చూసాం. కానీ వాటన్నిటికీ నిలబడ్డాడు ఆయన చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపిన తర్వాత. ఇవాళ కూటమి ప్రభుత్వం పరిస్థితి మనకు తెలుసు. సో ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయలేక మెజారిటీగా కాపుల్లో దాదాపు ఐ కెన్ సే 90%, రాజేష్ గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. అది చిరంజీవి గారు కూడా ఉండడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ నేను కాపు నాయకుడు ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు, కానీ కాపులు ఆయన ఓన్ చేసుకుంటున్నారు. సో ఇవాళ దూరం చేసే ప్రయత్నమేనా జగన్మోహన్ రెడ్డి చేస్తోంది? రిషి గారు నమస్తే, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి ఛానల్ పెద్దలకి నమస్తే సార్. మన దౌర్భాగ్యం ఏమంటే జనరేషన్ జరుగుతోంది, ఏ టెక్నాలజీ జరుగుతుంది ఇంకా ప్రపంచంలో దేశంలో. అవును, ఇప్పుడు కూడా మనము ఇంకా కొంతమంది మూర్ఖుల వల్ల ఇంకా కాపులని కాదు, కుల కుట్రలు కుల చిచ్చులు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇది మార్చాలనే పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టి సిద్ధాంతాలకు అతీతంగా, మా సిద్ధాంతంలోనే అన్ని కులాలకు అన్ని మతాలకు అతీతంగా ఉన్న పార్టీ జనసేన పార్టీ అని చెప్పి అందరూ. ఇప్పుడు జనసేన పార్టీలో కాపులే కాదు, మెజారిటీ పీపుల్స్ కాపులు ఉన్నారు అంతే. కానీ ప్రియారిటీ మాత్రం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, కమ్మ, రెడ్లు అందరూ ఉన్నారు. మెజారిటీ పీపుల్స్ కాపులు పాటు చేయరు అంతే. కాబట్టి దీన్ని ఒక కాపు పార్టీ కింద, కాపు నాయకుడి కింద ముద్ర వేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు సార్, ఇది వాస్తవం. దీన్ని జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఇది లడ్డూ విషయము జగన్మోహన్ రెడ్డికి ఎంత కలిసి వచ్చిందో ఎంత మైనస్ వచ్చిందో చెప్పలేను, కానీ దీన్ని ఎంత వాడుకుంటున్నారంటే కాపు టైగర్, కాపు లీడర్ అని చెప్పి అంబట్రాంబాబు బిరుదిచ్చేశాడు. ఆయన ఏ రోజు కూడా కాపుల కోసం ఉద్యమం చేసిన రోజు కాదు, ఏ రోజు కాపులు కష్టాలు పక్కన నిలబడి కాదు. ఆయన ఏ రోజు నేను కాపు కులం చెప్పుకోలేదు. నేను రాజశేఖర రెడ్డి శిష్యుడిని, జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటుని, వాళ్ళ ఇంట్లో పాలేరని చెప్పుకుని తిరిగినాడు తప్ప నేను కాపు నాయకుడు, కాపు ఉద్యమం అని చెప్పి ఏ రోజు కూడా అంబట్రాంబాబు చెప్పింది లేదు, మనం చూసింది లేదు మేము కూడా. రెండోది,
ఇక్కడ ఇదే సందర్భంగా వైసీపీలో ఉన్న కాపు నేతలందరూ కూడా రోడ్లపైకి రావడం, ర్యాలీలు చేయడం, రాజకీయం చేయడం, కాపు ఉద్యోగం తీసుకురావడం, కాపు నేత అని చెప్పి కాపులకి కమ్మల మీద చిచ్చు పెట్టడానికి ప్రయత్నం బాగా జరుగుతుంది. ఇది రెండో పాయింట్. ఫైనలీ అంబటి రాంబాబు గారికి ఒక మంచి వారసురాలు దొరికింది ఇప్పుడు ఈ ఇష్యూలో. ఇన్ని రోజులు రాజకీయం అయిపోతుంది అనుకోరు అందరూ, కానీ ఈ లడ్డూ విషయాన్ని డైవర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి కాపు కులం కార్డు వాడుకోవడానికి అంబటి రాంబాబు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతుర్ని వారసురాలుగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఈ పరిణామాల్లో చూస్తుంటే అలానే ఉంది పరిస్థితి. ఎందుకంటే అక్కడ వాళ్ళ కుటుంబంతో రాజకీయం పునిస్టాప్ పడేది. ఈ ఉద్యమము అని చెప్పి ఇది కాపు కులం కార్డు తీసుకొచ్చి ఆ అమ్మాయిని రెచ్చగొట్టి ఆ అమ్మాయి దగ్గర మాట్లాడిస్తున్న మాట మనం చూస్తున్నాం. మేము అదే అడుగుతున్నాం, అదే మౌనిక గారిని. ఆ రోజు ఇదే కాపు నేతలైన మా అందరి మీద కేసులు పెట్టారు, మా జైలుకి పంపారు, మా ఇంట్లో చొక్కాలు బట్టి లాక్కెళ్లారు, షార్ట్స్ వేసుకొని పంచలతో తీసుకొని స్టేషన్ లో పెట్టినారు, బెయిల్ రానికుండా చేశారు మమ్మల్ని అంతా. ఆ రోజు మీకు ఈ కాపు బిడ్డలు కనపలేదా? ఈ కాపు సోదరుడు కనపలేదా? ఇదే పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో నిర్బంధించి బయట రానియకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, చిన్న పిల్లలని చూడకుండా కూడా పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని మాట్లాడినప్పుడు ఆ రోజు ఏమైంది? ఈవిడ ఆ రోజు మాట్లాడలేదు. కాపులు ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడానికి పేరు నాని వస్తాడు, అంబటి రాంబాబు వస్తాడు, ఆయన కోడిగూడు మంత్రి వస్తాడు, ఇంకోడు XYZ అందరూ పంపిస్తాడు జగన్. ఏ రోజు రెడ్లు పంపడు. ఈ ఉద్యమం ఇప్పుడు ఉద్యమం చెప్తున్నాడు కదా, ఇదిలో ఈ డ్రామాలో మనం చూడండి సార్, ఎక్కడ కూడా సరే వైసీపీలో నా కాపుల్లే పంపిస్తున్నాడు తప్ప వేరే కులాన్ని పంపట్లేదు బయటికి. బీసీకి పంపుతాడు తప్ప వేరే కులాన్ని పంపట్లేదు. వాళ్ళ మీదే రుద్దుతున్నారు, వాళ్ళనే టార్గెట్ చేయిస్తున్నాడు. కాబట్టి అంటే కాదు, వైసీపీలో ఉన్న కాపు నాయకులకి అర్థం కావట్లేదా అంటే బలిపశువులు అవుతున్నారని? గతంలో చంద్రబాబు నాయుడు మీద మాట్లాడించడానికి వరుసగా కమ్మ సామాజిక వర్గ నాయకులందరినీ వాడి వాళ్ళతో బూతులు తిట్టిస్తే వాళ్ళ పరిస్థితి ఏందో చూస్తున్నాం మనం. సార్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది సార్. ఇక్కడ ఏముంటుండే, కాపులకి కమ్మలకి కుట్ర పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాపులు కమ్మలకే కాదు, సారీ బీసీలకు కూడా మా బీసీలు ముగ్గురికి గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం. ఎందుకంటే మనం చూస్తున్నాం వాళ్ళ మీడియా కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ కాపులపై దాడి చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, లోకేష్ ఏం చేస్తున్నాడు అనేసి దాడి కాపుల మీద ఎవరు చేయట్లేదు. ఇక్కడ ఎక్కడ కాపుల మీద దాడి చేయట్లేదే. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ముఖ్యమంత్రిని కామన్ మ్యాన్ సార్ నన్ను ఎవరైనా తిడితే నేను గమ్ముంటానా? మిమ్మల్ని ఎవరైనా తిడితే గమ్ముంటారా? మీరు మీ స్థాయిలో మీరు విరుచుకుపడతారు, మీ స్థాయిలో లీగల్ గా వెళ్తారు, మీ స్థాయిలో మీరు ఫైట్ చేస్తారు. కొంతమంది లీగల్ గా చేస్తారు, కొంతమంది ఇల్లీగల్ గా చేస్తారు ఫైటింగ్. అలాంటిది ఒక ముఖ్యమంత్రి హోదాలో తిట్టినప్పుడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటాయి. ఆ మాటలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. అది పోలీసు వాళ్ళు తీసుకుంటారు చట్టం పరిధిలో. నువ్వు దాన్ని తిట్టించింది ఎవరు? కేవలం తిట్టించింది ఎవరు? జగనే. ఎందుకు తిట్టించాడు తెలుసు. లడ్డూ కల్తీ జరిగింది వాస్తవము. దాన్ని డైవర్ట్ చేయాలంటే రాష్ట్ర రాజకీయాల్లో కుల చిచ్చు తీసుకురావాలి. వేరే ఆప్షన్ లేదు. ఇంకా వేరే ఆప్షన్ కులం మీద చిచ్చు తీసుకొస్తేనే ఇది మారుతున్న అవకాశంలో అంబటి రాంబాబు తిట్టించినాడు. తిట్టించి వెంటనే తెలుసు గొడవలు జరుగుతాయి తెలుసు, గొడవలు చేయించి మళ్ళీ దానికి సంబంధించి జోగి రమేష్ తో తిట్టించి ఇంకా పథకం ప్రకారం ప్లాన్ ప్రకారం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా అందరూ ఇంకా జోగి రమేష్ కి బీసీ లయన్ ఇట్లా టైటిల్ ఏమైనా ఇంకా ఇవ్వలేదు అనుకుంటా కదా. మళ్ళీ అరెస్ట్ చేస్తే ఇస్తాడు. బీసీ టైగర్ కూడా లోపల అంటాడు, ఇస్తాడు. కాపు టైగర్ అంట సార్. నవ్వు వస్తాను సార్. ఏ రోజైనా కాపుల గురించి పట్టించుకున్నావా? అదే కాపు నేతల పేర్లు చెప్పండి. ఈ మన ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న కాపు నేతలు, ముఖ్యమైన నేతలు, కాపు కోసం పోరాణోళ్ళు, బలిజల కోసం పోరాణోళ్ళు ఒక 10 పేర్లు చెప్పితే ఆయన కాపు టైగర్ అంట. నేను ఆయనకి ఏమీ తెలియదు. సంజనా సుక్కనే తప్ప ఆయన తీసుకొచ్చి పెట్టేసి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి కుల రాజకీయాలు చేయడం చూస్తే ఈ జనరేషన్ లో కూడా కుదరదు. జగన్మోహన్ రెడ్డి ఒకటి రాయల్ గారు, మీరు జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్ తోటి కుల పెద్దలు అనిపించుకునే హర్రామ్ జోగయ్య, అప్పటి ముద్రగడ పద్మనాభం, ఇప్పటి ముద్రగడ పద్మనాభరెడ్డి, వీళ్ళు కూడా ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో కలవకుండా ఉండడానికి రకరకాల విన్యాసాలు చేశారు. 70 సీట్లు అడుగు, 100 సీట్లు అడుగు. కానీ రియాలిటీ ఏంటో పట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు కావాల్సిన పదవి ముఖ్యమంత్రి కాదు, ప్రభుత్వం మారాలి, కూటమి అధికారంలోకి రావాలి. సో అంటే ఇది ఇప్పుడు కాదు, మొదలైంది, ఎప్పుడో మొదలైంది కూటమి ఏర్పాటు కన్నా ముందే. ఇప్పుడు బ్రేక్ చేయడానికి ఇంకా తలబట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఏం తెలియట్లేదు ఎలా బ్రేక్ చేయాలి దీన్ని. ఆ బ్రేక్ చేయడం ప్రయత్నమే చేస్తున్నాడు సార్. ఇప్పుడు కూడా ముద్రగడ్డ పద్మనాభం అనే ఒక పెద్ద వెళ్ళాడుగా, పద్మనాభ రెడ్డి ఆయన వెళ్ళాడు జగన్ కి అంబటి రాంబాబుని చూడడానికి. మా కులానికి ఏం సంబంధం సార్? ముద్రగడ్డ మా కులానికి ఏం సంబంధం? ఆయన కులం మార్చుకున్నాడు కదా. రెడ్డి
లెటర్ ప్యాడ్ పెట్టుకున్నాడు, మళ్ళీ మా కులం గురించి ఎందుకు మాట్లాడతాడు? అఫీషియల్ గా గెజెట్ తీసుకున్నాడు, కులం మార్చుకున్నట్టు, మళ్ళీ మా కులం గురించి మాట్లాడకూడదు ఆయన. ఇది మళ్ళీ ఏ సంబంధం మా కులానికి? వాళ్ళ కూతురు స్వయాన వాళ్ళ కూతురే చెప్పింది మా నాన్న మా కులం కాదనేసి. మా నాన్న రాజకీయం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి నిత్యం అందుబాటులో ఉంటాడు. అప్పుడు 2014-19లో కూడా అప్పుడు రైళ్లు కాల్చేసిన కేసులన్నీ కూడా కాపు ఉద్యమం చెప్పి చాలా మంది యువత బలైపోయింది. అది కూడా ఎవరు చేసింది? జగన్ ట్రాప్ లో పడే కదా నువ్వు చేసింది. నువ్వు జగన్ ట్రాప్ లో పడుతున్నారు వీళ్ళు మన కులానికి ఏం చేస్తారు? కులం కోసం ఏం చేస్తున్నారు మీరు? కనీసం జగన్మోహన్ జమానా ఆయన హయాంలో కాపు కార్పొరేషన్ ఎంతమందికి ఇచ్చారు? కాపు కార్పొరేషన్, కాపు విద్యార్థులు సార్, ఒక విషయం చెప్పాలి సార్, ఇప్పుడు వచ్చింది కాబట్టి సందర్భం వచ్చింది. ఇదే కాపు నేతలు అడుగుతున్నా, నీ పేరు నాని, అంబటి, గంబటి, వాళ్ళ కూతురు మౌనిక కానీ అందరూ కూడా విదేశీ విద్య, కాపు విదేశీ విద్య అని చెప్పి కొన్ని వేల మందిని అమెరికా పంపించేసి ఫీజులు ఆపేశారు వీళ్ళు. కొంతమంది సార్ మీరు ఎలాంటి మేము మీకు అకౌంట్ లో డబ్బులు వేస్తాం కాపు విద్యార్థుల్ని, సారీ వేలల్లో కాదు లక్షల్లో చాలా మంది బాధితులు వచ్చారు మా దగ్గరికి, జనసేన ఆఫీస్కి వచ్చారు. అప్పుడు ఎవరో ప్రైవేట్ వ్యక్తులు మీలాంటి వాళ్ళు ఆదుకున్నారు వాళ్ళని. మా సహాయం చేసిన దానికి మేము చేశాం సార్. కొంతమందిని ఏం సార్ అక్కడికి వెళ్ళి తిండి లేవు, వాళ్ళకి తిండి కూడా లేదు. ఇదే కాపు నేస్తం, కాపు విదేశీ విద్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ అమెరికాకి వెళ్ళిపోయి పంపిస్తే అమెరికా పంపించేసి అకౌంట్లో 5 లక్షలు 10 లక్షలు వేసి రావాల్సిన డబ్బుల్ని ఆపేసి కాపు విద్యార్థుల్ని ఎంత మందిని బలిపశులు చేశాం. ఎంత మంది వేరే దేశాలకు వెళ్ళి పాపం తిండి తిప్పలు లేకుండా ఈ కాపు యువకులు, కాపు యువత బాధపడ్డారు. ఆ రోజు నీకు కాపు మీద ప్రేమ రాలేదు అంబటి రాంబాబు, పేరు నాని, కాపు టైగర్లు లైన్లు ఏమైపోయారు మరి? ఎనీవే, అయితే కుట్ర చాలా స్పష్టంగా అర్థమవుతోంది కిరణ్ రాయల్ గారు. సో బ్రేక్ తీసుకుంటా. ఈ కుట్రని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది అది ముఖ్యం. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో, ఇవాళ అంబటి రాంబాబు అవుతాడు, రేపు పేరు నాని అవుతాడు, లేకపోతే ఎల్లుండి ఇంకో నాయకుడు అవుతాడు. బట్ ఇది మాత్రం ఆగదు. ప్లాన్ బి కాకపోతే ప్లాన్ సి వస్తుంది. ఒకటి ఇందాక మనం అనుకుంటే అమరావతిని కమ్మ రాజధాని అనడం, లేకపోతే చంద్రబాబు నాయుడిని కొడాలి నాని లేకపోతే వల్లంనేని వంశీతో తిట్టించడము, లేకపోతే ఇంకా వాళ్ళు అందంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడికి కోపం అని, ఇట్లాంటి రకరకాల విన్యాసాలు చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. సరే, పవన్ కళ్యాణ్ విషయంలో వీళ్ళందరూ వస్తారు వరుసగా, పేర్ని నాని, అంబటి. అంటే పర్సనల్గా వ్యక్తిగత గొడవలు అయిన వాటికి కూడా కులాలను ఆపాదించి రాష్ట్రంలో కొలిచొచ్చి పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని స్పష్టం అయిపోయింది కదా ఈ గొడవతో. సో దీన్ని తిప్పికొట్టడానికి ఏం చేయబోతున్నారు? ఇక్కడ ఒకటి ఋషి గారు, ఇప్పుడు ఇంతకుముందే కూడా చెప్పాను, 2024 ఎన్నికల్లో జరిగినటువంటి దానిలో అంత పెద్ద ఎత్తున 164 స్థానాలు ఎందుకు ఇచ్చారంటే కూటమి ఏర్పడటమే కాకుండా ప్రజల్లో వైసీపీ పట్ల ఏర్పడినటువంటి ఏహభావం, పరిపాలించకుండా ప్రాంతాల మధ్యలో, కులాల మధ్యలో చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నం. ఆ రోజు 3 రాజధానులని, లేదంటే అమరావతి కాదు ఇట్లా కాదని, దాని తర్వాత కుల ప్రస్తావనలు తీసుకురావడం, వివిధ కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే ప్రజలు ఏకభావం ఏర్పరచుకున్నారు. అందుకని మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలించకపోతే ఎవరికైనా అదే దుస్థితి వస్తుంది అనేటువంటిది మాత్రం వాస్తవం. ఈరోజు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలిచాను. ఈరోజు పదే పదే బాధితులుగా మిగలాల్సినటువంటి లేదా ఏదో ఒక నిందన మొయ్యాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటాన్ని మాత్రం అది ఎవరైనా ఖండించవలసినటువంటి విషయం. భారత రాజ్యాంగం అందరికీ ఇచ్చినటువంటి సమాన హక్కులు, అందరికీ కల్పించేటువంటి రక్షణ ఈ వర్గానికి కూడా ఉంటుంది. ఇది కేవలం ఎందుకంటే ఏదో అనేసేసి అంటే ఇవాళ ఎట్లా ఉందంటే సార్, అంటే నేను చాలాసార్లు మాట్లాడలేదు, కానీ ఒక వ్యక్తిగా మాట్లాడి చూస్తూ ఉంటే అంటే ఏదన్నా కూడా వాళ్ళని ఒక తిట్టేస్తే వాళ్ళు మాట్లాడరులే, వాళ్ళని తిడితే ఎవరు మాట్లాడరులే, ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి భావన కూడా వ్యాప్తి చెందుతుందేమో అనిపిస్తూ ఉంది. అంటే చెయ్యినటువంటి తప్పుకి, ఎవరైనా చెయ్యినటువంటి తప్పుకి ఏ విధమైనటువంటి సందర్భం లేకుండా పదే పదే కులాల ప్రస్తావనను తీసుకొచ్చి ఒక సామాజిక వర్గాన్ని నిందమోసే విధంగా చేసేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా అంగీకరించబోము. ఇది భారతదేశంలో రాజ్యాంగ విలువలకు కూడా కట్టుబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చెప్పాను, 40 ఏళ్ల నుంచో 50 ఏళ్ల నుంచో అంత ముందు కానీ ఏదో కష్టపడి ఎవరి పనాళ్ళు చేసుకునేటువంటి క్రమంలో వీరిని ఏదో టార్గెట్ చేసి లేదా కులాల మధ్య చిచ్చు పెట్టి మీరు అట్లా మేము ఇట్లా అని చెప్పని, ఇప్పుడు ఆయన అన్న టైగర్ అని ఎవరినైతే ఉద్దేశించి అన్నాడో ఆ అన్న వ్యక్తి అన్న బయటకు వచ్చి అవును నేను దానికే టైగర్ అని చెప్పి చెప్పమానండి.
ఇప్పుడు ఆయన అన్నాడు కదా, ఇప్పుడు రాంబాబు గారిని ఉద్దేశించి పలానా కులానికి టైగర్ అనేది చెప్పాడు ఆయన. ఆ టైగర్ అనేటువంటి పదాన్ని ఆయన బయటకు వచ్చిన తర్వాత అవును నేను నిజమే అని చెప్పమనండి. అంటే ఎవరూ కూడా ఒక సామాజిక వర్గానికి మాత్రమే నాయకుడిగా ఉండాలి అని, రాజకీయ నాయకులుగా ఉండాలనుకునేవాడు ఎవరు అని అనుకుంటారని నేను అనుకోను. అయితే అదే సందర్భంలో ఎవరికి అన్యాయం జరిగినా ఎలా పోరాటం చేస్తామో వాళ్ళ సామాజిక వర్గానికి అన్యాయం జరిగినప్పుడు కూడా పోరాటం చేయాలని కోరుకుంటాం. అదేం తప్పేం కాదు, అది రాజ్యాంగంలోనే ఉంది. అంతేగాని ఇప్పుడు నేను బయట వాళ్ళకి మాత్రమే చేస్తానండి, ఏదో నా కులానికి సంబంధించిన వ్యక్తి వస్తే అతనికి అన్యాయం జరిగినా నువ్వు సర్దుకో, నువ్వేం పర్లేదు, నువ్వు పస్తు పడుకో అని చెప్పి అనాలి. అది అలాగే అలా మాట్లాడితేనే రాజకీయ నాయకుడు, అలా మాట్లాడితేనే 10 మంది మెచ్చుతారు అంటే అది నేను అంగీకరించను. అది వ్యక్తిగతంగా కూడా నేను అంగీకరించను. ఇప్పుడు మిగతా 9 మందికి వచ్చేటువంటిది ఈ 10వ వ్యక్తికి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని నీకేం పర్లేదు లేదా, నీ మనిషి కదా, నువ్వు పస్తు పడుకో అని మన ఇంట్లో పస్తు పడుకో పెట్టాల్సిన అవసరం లేదండి. దానికి సామాజిక వర్గం పేరు చెప్పో లేదంటే ఇతర అంశాలను ప్రాతిపదికగా తీసుకునో ఒక రకమైనటువంటి అంటరానితనాన్ని, అన్టచబిలిటీని మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నం ఏదో వర్గం మీదో కులం మీదో చేసేదాన్ని మాత్రం అంగీకరించే పరిస్థితి ఉంటుంది. అది భారత రాజ్యాంగం కూడా అంగీకరించదు, నేను మీరు కాదు. కాబట్టి ఈ మత వైమస్యాలు, కుల వైమస్యాలు, ఈ ప్రాంత వైమస్యాలను రెచ్చగొట్టేటువంటి రాజకీయ పార్టీలకు కానీ, రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఏ విధమైనటువంటి వాళ్ళకి భవిష్యత్తు ఉండదు, ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో తీసుకోలేరు. ఇది వాస్తవం, ఇది నిరూపణైనటువంటి అంశం. కానీ దాని ఆధారంగా కుట్రలు పన్నేటువంటి వారి పట్ల మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా అప్రమత్తంగానే ఉంటుంది. ఎందుకు ఉండాలంటే రాష్ట్ర అభివృద్ధికి అది కీలకమైన అంశం కాబట్టి. ఈ కుట్రల పన్నే అలజడులు సృష్టించి ఇటువంటి విధ్వంసాలు సృష్టించి రప్పాలు చేస్తా ఉంటే చూస్తా కూర్చుంటే ఇది వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి, రాష్ట్రంలో అభివృద్ధికి ఆటంకపరిచేటువంటి పరిస్థితి. కాబట్టి దాని పట్ల ప్రభుత్వం అప్రమత్తంగానే ఉండాలి. ప్రభుత్వం స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. ఇదేదో రెచ్చగొట్టేదానికో కులాలను తీసుకొచ్చారు కాబట్టి మన డిఫెన్స్ గా ఉండేటువంటి అవసరమో ప్రభుత్వానికి ఉండదండి. ప్రభుత్వం సుస్థిరంగానే దీన్ని పరిపాలిస్తుంది. జగన్మోహన్ రెడ్డి లాగా వైషమ్య రాజకీయాలు లేకపోతే ఇలాంటి కుల రాజకీయాలు చేయాలని ఆయన కెరీర్లో ఎప్పుడూ అనుకోలేదు, ఆయన అనుకోడు కూడా. కానీ వాళ్ళు రాజకీయం చేస్తోంది ఏంటి, ఎవరితో ఆయనే అనేక సందర్భాల్లో బాధపడ్డాడు ఇది దౌర్భాగ్యం అని. కానీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ మెంట్ ఫర్ దట్. ఆయన అదే చేస్తాడు, చేశాడు, చేస్తున్నాడు, చేస్తాడు కూడా. ఈ 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఎన్నికల దాకా కూడా అదే జరుగుతుంది. అప్పుడు కూటమి దాన్ని తిప్పికొట్టడము, యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి? ఇప్పుడు రిషి గారు, వాస్తవంగా వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ కులం కత్తి అనే దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకొచ్చిన కారణం ఏంటి అంటే, ఆ కత్తితోటి వాళ్ళు 2 వైపుల పదంతో 2 లక్షలు ఛేదించాలని చెప్పని వాళ్ళు ప్రధానంగా టార్గెట్ పెట్టుకున్నారు. మన విజయసాయి రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన తర్వాత ప్రెస్ మీట్ లో అడ్రస్ చేస్తా, రేపు మీరేదో పాదయాత్ర చేయాలనుకుంటున్నారు, కూటమి ఇదే విధంగా 2029 ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేసినప్పుడు మీరు పాదయాత్ర కానీ పొరుదండాలు కానీ పెట్టుకున్నా కూడా మీకు ఉపయోగం లేదు, మీరు అధికారంలోకి రావడం కల్లా కూటమిని విచ్ఛిన్నం చేసే దిశగా మీరు ఆలోచన చేయకుండా మీరు ఎన్ని రకాల రాజకీయ ప్రయత్నాలు చేసినా కూడా మీరు అధికారంలోకి రావడం సాధ్యం కాదని చెప్పి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని చాలా తీవ్రంగా వైసీపీ పరిగణలోకి తీసుకుంది. కూటమిని విచ్ఛిన్నం చేయాలి అని అంటే కులం అనేది ఒక సాధనంగా వాళ్ళు ఎంచుకున్నారు. అదే క్రమంలో ఇవాళ సిట్ విచారణ రిపోర్టు ఛార్జ్ షీట్ రూపంలో న్యాయస్థానంలో సబ్మిట్ అవుతుంది అనగానే వాళ్ళు ఒక 4 వ్యూహాలు ఎంచుకున్నారు రిషి గారు. మొట్టమొదటిది, సిట్ ఛార్జ్ షీట్ సబ్మిట్ అయ్యి అవగానే జంతు అవశేషాల ప్రస్తావన తీసుకుందాం, సిట్ ఛార్జ్ షీట్ లో ఉన్న అసలు ఈ నకిలీ అంశం, ఈ కెమికల్ సొల్యూషన్ అంశం మరుగున పడేలాగా చేద్దామని చెప్పని మొట్టమొదటి వ్యూహంగా జంతు అవశేషాల ప్రస్తావన ఎత్తుకున్నారు. జంతు అవశేషాలు కనుక అది పెద్దగా ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనుకున్నప్పుడు ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకొని దూషించడం. అలా దూషించిన క్రమంలో ఎవరైతే నాయకులు ఇవాళ ఆ దోషణకు పాల్పడ్డ వాళ్ళ మీద కనుక కేసులు నమోదైతే విక్టిమ్ కార్డు ప్లే చేయడం, అది చివరిగా కులాల స్థాయికి దిగజార్చడం. అంటే స్ట్రాటజికల్ గా ఈ కెమికల్ సొల్యూషన్, ఈ నకిలీ నెయ్యి అంశాన్ని మరుగున పరచడం కోసం వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తీసుకొచ్చారు. సరే, వాళ్ళ వ్యూహాలు వాళ్ళు అమలుపరుస్తూ ఉన్నారు. మరి కూటమిగా వీళ్ళే విధానాన్ని ఎంచుకోవాలి అని అంటే, ఒక రకంగా మాట్లాడుకుంటే ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా ఉన్న ఇవాళ ఈ ప్రభుత్వంలో 124 మంది శాసనసభ్యులు కూటమిలో అంతర్భాగమే, వాళ్ళందరూ అధికార పక్షమే, ప్రభుత్వం అంతర్భాగమే. అటువంటిప్పుడు నిన్న భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి గారు అంత బాధ్యత రాహిత్య స్టేట్మెంట్ ఎలా ఇస్తారండి?
అంటే మైక్ చేతికి దొరకగానే అంత కాన్షియస్నెస్ మర్చిపోయి అంత పూనకం వచ్చేస్తా అండి. ఇవాళ అధికార పక్షంలో నీ ప్రభుత్వాన్ని ఒక కులానికి పరిమితం చేసి నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నీ ప్రభుత్వం పట్ల నువ్వు అసంతృప్తి వ్యక్తం చేసినట్టే కదా, నువ్వు కూడా ప్రభుత్వం అంతర్భాగమే కదా. అట్లాంటిది ఇంత బాధ్యత చెప్పి ఈ ప్రకటన చేయడం ద్వారా మీ మీద దాడి చేస్తున్న ప్రత్యర్థులకి మీరు అస్త్రాలు ఇవ్వట్లేదా? ఇవ్వడమే 100% ఈ విధానం బాధ్యత చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే విషయంలో కూటమిలో ఉన్న ఏ పక్షమైనా సరే ఖచ్చితంగా ఇవాళ మీరు చేస్తున్న ఈ బాధ్యత చెప్పు ప్రకటన పర్యవసానం రేపు రోజున మీ ప్రత్యర్థికి లాభం చేకూర్చి దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ కు మలుచుకొని రేపు మరి ఇంకొకసారి ఇంకొక చారిత్రక మాట కూడా ఋషి గారు చెప్పండి. ఒక మాట ఋషి గారు, దీనిలో చాలా ముఖ్యమైన విషయం కూడా మీరు ప్రస్తావించారు కాబట్టి చాలా సామాజిక స్పృహ కలిగించే అంశం కాబట్టి ఇది కూడా మాట్లాడాలి. నేను ఏ కులంలో అయినా ఎవరైనా లబ్ధి పొందేటువంటి 10 మందికి సంబంధించిన దాన్ని మొత్తం కులానికి ఆపాదించి వాళ్ళందరూ లబ్ధి పొందినట్టుగా భావించేటువంటి ఈ ధోరణి అయితే ఏదైతే ఉందో దాన్ని కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం. ఎవరైనా ఒక కాంట్రాక్టరో లేదంటే ఇంకొకళ్ళు ఎవరో దానిలో 10 మందో 20 మందో లబ్ధి పొందితే దాన్ని మొత్తం కులానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. కిరణ్ గారు, ఇప్పుడు క్లియర్ గా జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది ఏంటంటే, ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు, బాబు నువ్వు పవన్ ని చంద్రబాబుని విడగొట్టినంతకాలం మర్చిపో అధికారం, నువ్వు పొర్లి దండాలు పెడతావా, పాదయాత్రలు చేస్తావా, తలకిందులుగా నడుస్తావా అని అనుకున్న తర్వాత ఆ ఎజెండా మొదలు పెట్టారు. ఐఎమ్ షూర్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఇద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు పొరపచ్చాలు ఉన్నాయని ఎవరన్నా అనుకున్నా కూడా ఉన్నాయని అనుకున్నా కూడా వర్కౌట్ కాదు అది. ఇప్పుడు ఏంటి జగన్ ఆలోచన? కింది స్థాయి నుంచి పొగబెట్టి పైన మంట తెప్పించి పైన పొగబెట్టాలని చూస్తున్నాడా? ఒక కుటుంబంలో 2-3 అన్నదమ్ములు ఉంటేనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్నవి ఉంటాయి, ఏదో ఒకటి ఉంటాయి. కానీ జనసేనలో అలాంటి ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అడ్జస్ట్ చేసుకోవాలి, మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలంటే మనం జగన్మోహన్ రెడ్డి లాగా మొండిగా కాకుండా కొన్ని మనం అర్థం చేసుకొని పోవాలని చెప్పి మాకు చెప్పారు. అదేవిధంగా టీడీపీ కూడా చంద్రబాబు గారు చెప్పుకుంటారు. కాబట్టి ఈరోజు కింద స్థాయిలో ఏమైనా కింద స్థాయి నుంచి ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల నుంచి పార్టీ బలం పిల్లర్లు, కానీ కార్యకర్తల్ని మేము ఆల్మోస్ట్ అర్థం చేసుకొని మేము టీడీపీ వాళ్ళు పదవుల విషయంలో కానివ్వండి, ఇంకోటి కానీ వర్కులు కానీ ఏదో సంథింగ్ ఏమున్నా సరే అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం 15 సంవత్సరాలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, మన జనరేషన్ రాబోయే తరాల పిల్లల జనరేషన్ బాగుంటుంది. కాబట్టి మనం దానికోసం ఆలోచించి పనిచేయాలి ఆలోచన మేమంతా ఉన్నాం. కేవలం మీరు చెప్పారు జగన్ కుల రాజకీయాలకు గ్రౌండ్ లో ప్రభావితం కారు అని చెప్పదలుచుకున్నారా? 100% కాదు సార్. ఇందాక చెప్పే స్టార్టింగ్ లోనే జెడ్ జనరేషన్ ఇది. ఈ చాలా జనరేషన్ ఆలోచిస్తున్నారు, ఇంకా కులాల మతాల రాజకీయము క్లియర్. కేవలం ఒక సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తప్ప కుల రాజకీయం ఎక్కడా కనిపించట్లేదు. అది లైవ్ లోకి అంబటి రాంబాబుని పేరు నాని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఏదో అదే చివరికి ఇప్పుడు కొడాలి నాని వల్ల సీఎం అయ్యారు, కనీసం కనిపిస్తున్నారా? అలాగే రేపు వేళ పరిస్థితి కూడా అవుతుంది, అంబటైనా జోగైనా. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్ గారు, చాలా గొప్ప తిట్ట జగన్. అదే అంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పార్టిసిపేట్ చేసింది వాళ్ళ చర్చ.